అశోక్ గారితోటి ఎన్సాఫ్స్లో పనిచేసినప్పుడు ఒకటే జోన్ అయినా ఎందుకో నాకు ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన ఆర్డీలో పనిచేస్తుండేవారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి వస్తే, అంటే నాకు ఇంజనీర్ అనేది కూడా తెలియదు దాని గురించి. ఒకసారి తనే వచ్చి మాట్లాడి నేను డిప్టీ ఇన్సార్ అని చెప్పారు. వెరీ గుడ్ అని ఎప్పుడు మాట్లాడి అనుకుంటా 2005 or 2006 ఆ ప్రాంతంలో, ఆల్మోస్ట్ 20 years బ్యాక్. సో అప్పటి నుంచి కూడా మృదు స్వభావి. ఇప్పుడు మీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టు చాలా పట్టుదలతోటి అంకిత భావంతో ఉద్యోగం చేసిన వారు మంచి సేవలు అందించారు ఈ శాఖ కూడా. నేను ఇక్కడ ఉన్న మిత్రులను కోరే ఏంటంటే, ఈ మన ముందు పనిచేసిన వారి యొక్క అనుభవాలను తీసుకొని మన మెయిన్ ఇదేంటి సర్వీస్ మోటో ప్రజలకు సేవ చేసే శాఖ మనది. ఇందాకనే వాళ్ళ అన్నగారు చెప్పారు, ఏది ఇక్కడ బిహెచ్ఎల్ అంటే తను బిహెచ్ఎల్ పనిచేసి చెప్పారు, ఎక్కడ చేసినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పాడు ఆయన. హోదా ఉంటుంది అన్నాడు. హోదా పవర్ అని పక్కకెట్టేస్తే ప్రజలతోటి మమేకమే పనిచేసే శాఖ కాబట్టి మనకు తృప్తి అనేది ఎక్కువ ఉంటుంది. సరే ఉద్యోగం చేసేటప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, మిగతా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు మానసిక తృప్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవసరం వాళ్లకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది. పర్టికులర్ పంచాయతీరాజ్లో గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం మనకు దొరుకుతుంది. అట్లాంటి అవకాశాన్ని పుచ్చుకొని మంచి సేవలు అందించే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు అశోక్ గారు ఘనంగా వీడుకోలను స్వీకరించి బంధుమిత్రుల సమేతంగా, స్నేహితుల సమేతంగా, మా అందరి సమేతంగా వారు మంచి వీడుకోలు సన్మానం గ్రహించారు. భవిష్యత్తు వారికి చాలా సంతోషంగా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మనందరం కూడా మన చుట్టూన్న వారికి మేలు జరిగేటట్టు చేస్తే అదే గొప్ప మానవత సహాయం అవుతుంది మనకు. ఆ రకంగా చేయాలని అందరిని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు కూడా సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ.